విజయవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో విద్యార్థుల హెల్మెట్ వాడకంపై విజయవాడ పోలీసులు ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్ పెట్టుకోవడం అనేది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలన్నారు. ఇప్పటికే 70% పైగా బైకర్లు హెల్మెట్ వాడుతున్నారని, మిగిలిన వారు కూడా త్వరలో వాడేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జరిమానాలు విధించడం తమ ఉద్దేశం కాదని, హెల్మెట్ పై అవగాహన పెంచడమే లక్ష్యమంటున్న ఏడీసీపీ ప్రసన్న కుమార్ తో మా ప్రతినిధి పద్మావతి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి సిటీలో అయితే గత కొన్ని రోజులుగా హెల్మెట్లపై అవగాహన అయితే కల్పించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు విజయవాడ బెంచ్ సర్కిల్లో పోలీసు వారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల చేత అవగాహన కార్యక్రమం అయితే చేపట్టారు. పిల్లలు ఎక్కడెక్కడ నుంచో స్కూల్స్ నుంచి వచ్చి అసలు హెల్మెట్ ఎంత అవసరమో మనకి అనేది అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు మన ఏడీసీపీ ప్రసన్న కుమార్ అయితే ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంత అవగాహన కల్పిస్తున్నారు, మరి అందరూ ఇవన్నీ పాటిస్తున్నారా సార్? హెల్మెట్లు 70% వరకు పాటిస్తున్నారండి. అది చాలా గొప్ప అచీవ్మెంట్. 0 నుంచి స్టార్ట్ చేసాం మనం విజయవాడలో. కాబట్టి ఇంకా ఏలూరు రోడ్లోను కొన్ని మారుమూల స్ట్రీట్స్లోను వాటిలో చేయాల్సి ఉంది. వారే వీధి మీదకి వస్తున్నారు, వారు కూడా గ్రహించాలండి. ఒక 20 మంది కనుక సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగుంటే ఒక 3-4 హెల్మెట్ లేకుండా ఉంటున్నారు. కొంతమంది సిగ్గుపడుతున్నారు. మరి అది వాళ్ళు కూడా తెలియజెప్పే విధంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. చలానాలు వేస్తున్నారా లేకపోతే ఎలా అవగాహన కల్పిస్తున్నారు సార్? 2 రకాలండి. ఆల్రెడీ వాళ్ళ మీద చలానాలు పెండింగ్ ఉండి అయినా రియలైజేషన్ అవ్వకోకుండా ఉన్న వాళ్ళైతే మళ్ళీ కొత్తగా చలానేసి మొత్తం డబ్బు కట్టించడం జరుగుతుంది. ఇందులో చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏంటంటే వేరే అన్ని క్యాడర్స్లో ఉన్న వాళ్ళు మేము ఇది అని చెప్పేసి ఐడి కార్డులు చూపించడం, వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సార్. వాళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? మ్యాక్సిమం అది ఎలౌ చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితి కానీ ఏమన్నా కొంతమంది చేస్తున్నారు. నేనైతే నా సిబ్బందిని కానీ వేరే డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇంపార్టెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని కూడా నేను వదలలేదండి. నేను డ్రైవ్లో ఉన్నప్పుడు వాళ్ళందరితో ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లలతోటి అవగాహన కల్పిస్తున్నారు సార్. మరి ఇది ఎంతవరకు పాటిస్తున్నారు అనుకుంటున్నారు? పిల్లలు ఈ స్కూల్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు సార్? దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కదా. అంటే వీళ్ళు స్వచ్ఛందంగా రావాలండి. నేను ప్రతి పిల్లల దగ్గరికి వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్కి వెళ్ళి మీ పిల్లల్ని పంపండి, ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్ మై పార్ట్. ఆ మేనేజ్మెంట్ రియలైజ్ అవ్వాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటన్నది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఎలా ఉందో, కమ్యూనిటీ సర్వీస్ చేయాలి అన్నది వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో. పిల్లలు కూడా ఆ భావం వస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళంతా వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉంది, అందువల్ల వాళ్ళని తీసుకురావడం. పిల్లలు కూడా ఉన్నారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అవేర్నెస్ కల్పిస్తున్నారు అని చెప్పేసి కూడా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నమస్కారం అండి, మేము ఏమి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాతూరి నుంచి వచ్చాం. మరి ఎలా అవగాహన కల్పిస్తున్నారు అంటే మీకు వచ్చిందా ఈ ఆలోచన, లేదంటే మీ స్కూల్ నుంచి టీచర్స్ కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పారా? ముందుగా మా స్కూల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి, మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా దీనికి వచ్చే ముందే మాకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చెప్పేశారు ఆల్రెడీ. అంటే మీరు హెల్మెట్ వేసుకోలేదు అనుకోండి, మీకు హెడ్కి ఎలా డ్యామేజ్ అవుతుంది, ఇంకా దానికి మొత్తం బాడీకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అని మాకు ముందు నుంచి అవేర్నెస్ చెప్పేశారు. ఇంకా పోలీసులు ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళు మాకు అన్నీ చెప్తున్నారు. వేసుకోలేదనుకో హెల్మెట్ వాళ్ళకి ఏం చెప్పాలి అన్నీ మాకు చెప్తున్నారు. కాబట్టి మేము వెళ్ళి వాళ్ళకి మాకు ఎలా అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళకి కూడా మేము అలానే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. మీ ఫాదర్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి, అంటే బైక్ వాడే వాళ్ళు కానీ కారు వాడే వాళ్ళు కానీ మీరు ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే చెప్తున్నారా? అవునండి, మా నాన్న నార్మల్గా కార్ డ్రైవ్ చేస్తారు కాబట్టి ఆయన సీట్ బెల్ట్ వేసుకోవాలి అని గట్టిగా మేమే పిల్లలం చెప్తే వద్దన్నారు కదా అండి నాన్న. కాబట్టి గట్టిగా మేము చెప్పి మా నాన్నకు అర్థం చేయించి, ఇంకా మా నాన్న డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అందరి లైఫ్స్ ఎవరైతే కార్లో ఉన్నారో ఆయన మీద డిపెండ్ ఉంటుంది. ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఏం కాకూడదు కాబట్టి సో మేము అందరం సీట్ బెల్ట్ వేసుకొని సేఫ్గా డ్రైవ్ చేయాలని మా నాన్నకు చెప్తూ ఉంటాం. నీకు ఎలా నాన్న? నువ్వు కూడా ఇంట్లో మీ నాన్నగారికి అందరికి చెప్తున్నావా? అవును, మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరిగింది, ఇలా వేసుకోండి. ఎందుకంటే వాళ్ళపైనే మా లైఫ్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా జరిగితే మేము బాగా డిప్రెస్ అయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతాము. సో సీట్ బెల్ట్ అందరూ వేసుకోండి. సీట్ బెల్ట్, హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీ పిల్లలకి అంటే స్కూల్లో అవగాహన వీటి మీద కల్పించి మీరు ఎందుకు తీసుకొచ్చి ఇలా అంటే రోడ్డు మీద అందరికీ అవగాహన కల్పించాలనుకున్నారు? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచా లేదంటే మీరే చేయాలనుకున్నారా ఈ కార్యక్రమం? మా స్కూల్ మేనేజ్మెంట్ ఇది చెప్పిందండి. పిల్లలకి అవేర్నెస్ ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా డ్రైవింగ్ చేయగలరు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలరు, వాళ్ళ మొత్తం నైబర్స్కి చెప్తారు, చాలా హెల్పింగ్గా ఉంటుంది. నెక్స్ట్ పౌరులు పిల్లలే కాబట్టి వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే జనరేషన్ మొత్తం బాగుంటుంది అని ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాము. ఇక్కడ హెల్ప్ చేయడం ఏంటంటే హెల్మెట్ ధరించకపోతే నష్టాలు ఏంటో తెలిస్తే వాళ్ళు ధరిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర కోసం. ఏదో అవ్వాలి, 18వ ఏదో అవ్వాలంటే ముందు అసలు బతికుండాలి కదా అవ్వడానికి. దానికోసం అనేది మేము అవేర్నెస్ కల్పిస్తున్నామండి.
మరి ఇది అంటే అవేర్నెస్ ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవాలి అంటే పిల్లల్లో కూడా ఇంత అవగాహన ఉంది, వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చేసి అంటే మా ఇంట్లో మా నాన్నగారికి అయితే ఎలా చెప్తామో మేము అందరికీ అలాగే చెప్తామని చెప్పేసి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. మరి అందరూ సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ వాడాలి అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఆషిఫ్తో పద్మ.